డీకేపీ ఏంటి? దొంగ కోళ్ళు పట్టివు. నేనైతే ఎమ్మెల్యే అన్నాను డీకేపీ. ఎందుకంటే విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, అసలు వీళ్ళు పనికిమాలను మన పాపం కాకపోతే మనం మైలవరం నియోజకవర్గంలో మన ప్రజలు పాపం ఒకసారి అయితే గెలిపించాం, రెండోసారి అయితే ఇతను చూసి అయితే నాకు తెలిసి ఓటేలా కూటమిలో ఎవడుంటే ఆడు ఓటేశారు కదా పాపం. పక్కన తిరువూరు నియోజకవర్గం ఎవరైనా సీనో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. అక్కడ అనంతపురం పేరేంటి ధర్మవరం, ఆయన తెలుసు అసలు. అక్కడ ఆ పరిస్థితుల్లో అట్లా వచ్చేసారు. అంతేగాని ఇంకోటి కూడా చెబుదాం అనుకున్నా, కాకపోతే పాపం ఎక్కువైపోద్ది. పార్టీలు వద్దు ఇప్పుడు అంటే నువ్వు నిన్ను రిజైన్ చేయమంటే మరి పారిపోతారు కానీ వద్దులే. కానీ అసలు మన ఇద్దరం పార్టీలు తీసేసి పక్కన పెట్టేసి నేను నిలబడదామా? నేను మా పార్టీ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని వస్తా, నువ్వు కూటమి వాళ్ళు ఒప్పించుకొని రా, నీ ఫేస్ నా ఫేస్ పెట్టుకుందాం, ఇద్దరం వెళ్దాం జనం ముందు. పార్టీలు అసలు వద్దు. ఇక్కడి నుంచే మైలవరం నుంచి రమ్మని నేను జగన్ గారిని ఒప్పించుకొని వస్తా. పార్టీ వద్దు, సింబల్ వద్దు, నువ్వు రిజైన్ చేసేసేయి. నువ్వు అంతే. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకొని రా, నేను జగన్ గారిని ఒప్పించుకొని వస్తా. రమ్మను, దెబ్బకు వారిపోతాడు. ఈ ఇల్లు సిగ్గులేని మాట, సిగ్గులేనిదో పాపం చాలా మందిని పురుగులుపుతాడు. ఇప్పుడు సోదరుల్ని పెసమిట్లు పెట్టండి 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 అని పాపం నిన్నటిదాకా వాళ్ళే అన్నారు. మీకు తెలుసు కదా మైలవరం వీరప్పను ఈడు దూసేసాడు దొంగ అని. వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా చెప్తాను, ఈ దీంట్లో పడబాకండి బాబు, రేపు జరగబోయేది మీకు కూడా అదే.